మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు, అంటే దేవుని యొక్క ఆశీర్వాదము స్వీకరించడానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి దేవుని యొక్క ఆశీర్వాదము వారు పొందుకుంటారు. విధేయత ఎలా చూపించాలి? దేవుని సన్నిధిలో విధేయత ఎలా చూపించాలి అంటే ఆయనను గౌరవిస్తూ మనల్ని మనము తగ్గించుకుంటూ, ఈ రెండు లక్షణాలతో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకోవాలి. నేను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అన్నారు. మరి అవి స్వీకరించాలంటే ఆయనను మనము ఫస్ట్ గౌరవించాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి వస్తుంటే ఏం చేస్తారు మీరు? మరి ఈయన ముఖ్యమంత్రి ఏంటి? ఈయనే సర్వాధికారి కలిగిన దేవుడు కదా. మరి ఆయన ఆశీర్వాదం మీరు పొందుకోంటే మొదట ఆయన గౌరవించాలి లేదా? రెండు. విధేయత అంటే ఏం చేస్తారు? ఏం చూపిస్తారు విధేయత అంటే? కనుక ఈ రెండు లేని వారికి ఆశీర్వాదం రాదు. నీకేం తెలుసు, మేము కింద కూర్చున్నాం, పై దాకా లేవాల్సి వస్తుంది, మా బాధ నీకు అర్థమవుతుంది అనొచ్చు. కష్టమే, నిజమే, కాదంటలా. కానీ అప్పుడేం చేస్తారంటే మొత్తం ఒక 100 కుర్చీలు వేసేయండి, అందరు కుర్చీలో కూర్చోండి. కుర్చీలోంచి అయితే ఈజీగా లేచి కూర్చోవచ్చు. మీరు కింద నుంచి కొంతమంది ఏమో అసలు మేము కుర్చీలో కూర్చోము, కిందే మాకు అలవాటు అంటారు, కానీ లేకపోరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అది ఎక్కడ న్యాయం? మేము కిందే మాకు అలవాటు, కానీ ఆయన మాత్రం మేము గౌరవించము. కాదు, నీ ఆరోగ్యము నీ శరీరము సహకరించకపోతే చక్కగా కుర్చీలో కూర్చో, కానీ ఆయన సన్నిధిలో ఆయన మాత్రం ఖచ్చితంగా నువ్వేం చేయాలి? గౌరవించాలి. దేవుని గౌరవించకుండా, విధేయత చూపించకుండా ఆయన దగ్గర నుండి నేను ఏమీను పొందుకోలేను. అది మాత్రము తథ్యము, అది మాత్రము వాస్తవం. కనుక మీరు ఎంత కష్టమైనా కానివ్వండి, అసలు కాలు చేతులు కూర్చుంటే లెగవలేము, లెగిస్తే కూర్చోలేము అంటే దేవునికి తెలుసు. కానీ మీరు అందరూ మ్యాక్సిమం యవనస్తులే. మరి మీరు కూడా దేవుని సన్నిధిలో ఆయన గౌరవించకపోతే ఎలా మీరు దేవుని ఆశీర్వాదాలను మీ ఇంటికి తీసుకుపోతారు? కనుక నేను ఇలా అన్నానని మీరు బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు. మీరు ఆస్వాదించబడాలి, దీవించబడాలి. దేవుని సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో, ఉట్టి హృదయాలతో మీరు వెళ్ళకూడదు. దేవుని ఆశీర్వాదాలతో, ఒక అనుభూతితో దేవుని సన్నిధి నుంచి మనం ఇంటికి వెళ్ళాలి. కనుక ఇట్టి లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఉట్టి చేతులతో, ఉట్టి హృదయాలతో అయితే మాత్రం దేవుని సన్నిధి నుంచి తిరిగి వెళ్ళలేరు. మంచిది ప్రియమైన బిడ్డలారా, రండి ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అలసియున్న వారి ఆశను తృప్తిపరిచెదను, కృషించిన వారందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ, పట్టణస్థులందరూ వారి దేశములో కాపురముందురు. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక నూతనమైన నిబంధనతో వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా ఇశ్రాయేలీయుల యొక్క వ్యతిరేకతను బట్టి, వారు దేవుని విసర్జించడాన్ని బట్టి ఇశ్రాయేలీయులను దేవుడు 70 సంవత్సరాలు బబులోను చెరకి బానిసలుగా అప్పగించాడు. బబులోను చెరకెళ్ళిన వీళ్ళు కృషించిపోయారు, అలసిపోయారు. ఏ విషయంలో అలసిపోయారు అంటే బానిసత్వాన్ని అనుభవించి
అలసిపోయారు. అంత మాత్రమే కాదు, 70 సంవత్సరాలు వీరు బబులోను చెరలో ఉండుట ద్వారా వారి యొక్క పట్టణాలు పాడైపోయినాయి, వారి పొలాలు బీడుగట్టుకొని పోయినాయి, దేవాలయము ఆరాధన లేకుండా అది మూసుకొని పోయింది. దేవాలయంలో కూడా ఆరాధన లేని కారణముగా బూజు పట్టిపోయింది. పట్టణం ఎలా ఉంది, పొలాలు ఎలా ఉన్నాయి, దేవాలయం ఎలా ఉందో వారి స్థితి కూడా అలానే అయిపోయింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా ఆయనను వ్యతిరేకించిన వారికి తాత్కాలికమైన శ్రమ, కానీ ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, ఇశ్రాయేలీలో దేవుని విసర్జించారు. ఆయనను కాక వారి సొంత ఆలోచనలో నుంచి వచ్చిన ఆ యొక్క దేవీ దేవతలను వారు ఆరాధించారు. దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించాడు, అయినా వారు లోబడలా, అయినా వారు మనసును మార్చుకోవటానికి ఇష్టపడలా. అందుకని దేవుడు వారి మీదకి 70 సంవత్సరములు చెర అనే తీర్పును పంపించాడు. వారు బబులోనుకి చెరకు కొనుకోబడి వారు అక్కడ క్షీణించిపోతూ ఉన్నారు. ఏ విధంగా అంటే బానిసత్వం అండి. బానిసత్వం అనేది అక్కడ వారు సురక్షితమైన జీవితాన్ని జీవించట్లేదు. కష్టాలు, వేదనలు, వారిని అణగదొక్కటము, వారికి ఏ విధమైన కనీసము తృప్తిగా భోంచేసే అవకాశము లేని ఆ స్థితి, అటువంటి బానిసత్వాన్ని వారు అనుభవిస్తున్న ఆ తరుణంలో వారికి ఒక నూతనమైన హోపుని కలిగించటానికి, ఒక నూతనమైన ఆనందాన్ని వారి హృదయంలో రేకెత్తించటానికి దేవుడు వారితో ఒక నూతనమైన నిబంధనను చేయటానికి ముందుకు వచ్చాడు. ఏమంటున్నాడంటే, అలసిన వారికి నేను అలసిన వారి ఆశలను తృప్తిపరిచిపోతున్నాను. మీరు ఇప్పటి వరకు బానిసత్వంలో అలసిపోయి ఉన్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఆ బానిసత్వంలో ఏ విధంగా అయితే అణగదొక్కబడ్డారు కదా, మీ అందరినీ నేను తృప్తిపరచబోతున్నాను. మీ అందరినీ నేను మరలా నూతనముగా నిర్మించబోతున్నాను. ఎలాంటి నిర్మాణం అంటే, కింద వాక్యంలో ఏం చదువుకున్నామంటే, గొర్రెలు కాపరులను, వ్యవసాయులను వాళ్ళు అక్కడ నివాసం చేస్తారట. అనగా ఘనులు కానించి పామరుల దాకా సురక్షితముగా ఆ ప్రాంతంలో నివాసం చేస్తారు. అంటే హెచ్చుతగ్గులు ఏమీ లేవు, అందరూ సురక్షితముగా నివాసం చేస్తారు. నిజమేనండి, దేవుని దగ్గర ఎవరికి హెచ్చుతగ్గులు ఉండవు. దేవుని రాజ్యములో హెచ్చుతగ్గులు ఉండవు. మానవుని రాజ్యములో మాత్రము హెచ్చుతగ్గులు ఉంటాయి. మానవుని రాజ్యములో చదువుతో హెచ్చుతగ్గులు ఉంటాయి, ఆర్థికమైన హెచ్చుతగ్గులు ఉంటాయి, కుల మతాలతో హెచ్చుతగ్గులు ఉన్నాయి, అనేక రకాలైన హెచ్చుతగ్గులు మానవుని రాజ్యంలో ఉన్నాయి. కానీ దేవుని రాజ్యంలో మాత్రము హెచ్చుతగ్గులు లేవు. వారు వ్యవసాయం చేసేవారు కావచ్చు, వారు గుళ్ళు కాసేవారు కావచ్చు, ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, ఇంకా అధికారం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఎవరైనా కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో మాత్రము, దేవుని రాజ్యంలో మాత్రము అందరికీ సమానమైన స్థితి ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ఆయన హెచ్చుతగ్గులతో దీవించే దేవుడు కాదు, ఆయన విశ్వాస పరిమాణాన్ని బట్టి దీవించే దేవుడు. మన నీతి కార్యాన్ని బట్టి, మన నీతి ప్రవర్తనను బట్టి ఆయన మనలను దీవించే దేవుడు. అంతే తప్ప భౌతిక సంబంధమైన ఆ యొక్క అర్హతలను బట్టి దీవించే దేవుడు కాదు ఈయన. లోకస్తులైతే, లోకమైతే శరీర సంబంధమైన అర్హతలను బట్టి మనకు విలువనిస్తారు కదా. శరీర సంబంధమైన అర్హతలు లేకపోతే అధికారం కూడిన అర్హత, లేకపోతే ధనంతో కూడిన అర్హత, ఇటువంటి వాటిని చూసి మనకి వారు విలువనిస్తారు, గౌరవాన్ని ఇస్తాడు. డబ్బు లేని వారైతే పెద్దగా విలువే ఉండదండి. డబ్బు లేని వారైతే విలువే ఉండదు. మీరు చూడండి, కారుల్లో సూట్లు వేసుకొచ్చుకున్న పాస్టర్ గారికి ఒక విలువ, మాకులాగా చిన్న బండి మీద బస్సులో వెళ్ళిన పాస్టర్ గారికి ఒక విలువ ఉంటుంది. కారులో సూట్లు వేసుకొచ్చుకున్న వారి పాస్టర్ గారికి అయితే ఎలాంటి విలువ ఉంటుంది? వాళ్ళు వస్తూ ఉండగానే రెడ్ కార్పెట్ వేస్తారు,
వాళ్ళు వస్తూ ఉండగానే ఇరుపక్కల పూలు జల్లే వాళ్ళు నిలబడతారు. వాళ్ళు వస్తూ ఉండగానే వారికి ఘనత కలిగేలాగా ఆహ్వానం ఉంటుంది. అదే స్కూటీ మీద వెళ్ళిన పాస్టర్ గారిని చూడండి, ఇంట్లో నుంచి బయటకు కూడా రారు. ఇంట్లో నుంచి బయటకు కూడా రారండి. ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళ పనిలో ఉండి పాస్టర్ గారు వచ్చామంటే కూర్చోమని చెప్పు. ఎవరికి? ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకో ఎవరికో చెప్పి పాస్టర్ గారు వచ్చారంటే కూర్చోమని చెప్పు. అదే కారులో పెద్ద పెద్ద సూట్లు వేసుకొని కాస్ట్లీ డ్రెస్ వేసుకొని పెద్ద పాస్టర్ అని పేరు పొందిన ఆయన మీ ఇంటికి వస్తే ఎలా మీరు ట్రీట్ చేస్తారు? ఎలా ట్రీట్ చేస్తారు? ఉన్న పలంగా అన్నీ వదిలేసి పరుగున బయటకు వచ్చి కదా ఆహ్వానం పలికి కుర్చీ దుడిసి గజగజలాడుతా. ఎందుకు ఈ వ్యత్యాసము? మానవుడు మనిషి ఈ లోకంలో అలాంటి వ్యత్యాసాలు చూపిస్తాడు, కానీ దేవుడు అలాంటి వ్యత్యాసం చూపించే దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందరినీ ఇదిగో వ్యవసాయం చేసేవారని గొర్రెలు కాసేవాళ్ళు కూడా అంట ఆ ప్రాంతంలో రేపు ఎలా నివాసం చేయబోతున్నారు అంటే ఈ 70 సంవత్సరాల చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి నివాసం చేయబోతున్నారంటే అందరికీ సమానమైన హక్కు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, అలసియున్న వారిని ఎందుకు అలసిపోయారు అంటే వారు వేదనతో నిండిపోయి ఉన్నారు. వారు దేశము పాడైపోయినది, వారు భూములు బీడుబట్టిపోయి ఉన్నాయి, వారి గృహాలు బూజుబట్టిపోయి ఉన్నాయి, వారి యొక్క దేవాలయము ఆరాధన లేకుండా మోగబోయి ఉన్నది. అందుకే వాళ్ళు అంటారు, చూడండి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం చూడండి. 25వ అధ్యాయము, దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఏమైపోయిందంట? వారి దేశము పాడుగా నిర్జీవముగా ఉండెను. అంటే జీవము లేని దేశముగా, నిర్జీవమైన ప్రాంతముగా వారి యొక్క ప్రదేశాలు, వారి జీవితం కూడా అలానే ఉండిపోయిందండి. జీవము లేని జీవితాలు, ఊరికనే బ్రతికున్నారు అంతే, ఊరికనే వారు చెలిస్తున్నారు అంతే, ఊరికనే వారి కార్యకలాపాలు జరిగిస్తున్నారు అంతే. నిజానికి వారిలో జీవం లేదు, నిజానికి వారి అంతరంగంలో నిజమైన సంతోషం లేదు, నిజముగా వారి అంతరంగంలో ఆనందం లేదు. ఇంతకుముందు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎట్టి ఆనందం ఉన్నదో, ఇంతకుముందు దేవుణ్ణి వెంబడించినప్పుడు ఎట్టి సంతోషం వాళ్ళ హృదయంలో ఉన్నదో, ఇప్పుడు ఆ ఆనందం లేదు, ఇప్పుడు ఆ సంతోషం లేదు. కారణం ఏంటంటే వారు బానిసత్వం కింద ఉన్నారు. లేదు ఆనందం, సంతోషం లేదు, నిర్జీవమైన. చూడండి కొంతమందిని ఏమంటాం, వాళ్ళకి ఆరోగ్యం బాగాక వాళ్ళు అలా ఉంటే, అరే రే ఏంటి పాలిపోయావు, ముఖంలో జీవం లేదేంటి? అలాగని జీవం లేదంటే బ్రతికిలేరనా? కాదు. అంటే ఆ ముఖంలో కళ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏదో అలా జరిగిపోతా ఉంది, ఏదో ఉన్నారు అలా. ఇశ్రాయేలీలు కూడా అలాగా నిర్జీవమైన ప్రజలుగా ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం చూడండి. 37వ అధ్యాయము 11. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని ఆనుకొనుచున్నారట. అంటే వారు ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారో చూడండి. వారి ఎముకల్లో జీవము లేదట, వారు బ్రతికి ఉన్నారే కానీ వారు స్కెలిటన్ లాగా ఉన్నారట. వారు బ్రతికి ఉన్నారే కానీ జీవము లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఏ విధమైన వారి హృదయంలో కనీసం ఉండవలసిన ఆ సంతోషము వారి హృదయాల్లో లేదు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, వారు బానిసత్వములో కట్టబడి ఉన్నారు. ఎందుకు బానిసత్వానికి వెళ్ళారు అని ఆలోచన చేస్తే వారు దేవుణ్ణి విసర్జించారు,
ఆయన కట్టడలను విసర్జించారు. ఆయన చెప్పిన మార్గంలో నడవటానికి ఇష్టపడలేదు. వారి సొంత ఆలోచనలతో, సొంత కోరికలతో, సొంత ఉద్దేశాలతో నానా రకములైన చెడు మార్గములోకి వాళ్ళు నడిచారు. తద్వారా దేవుని తీర్పుకు లోనయ్యారు, దేవుని కోపానికి లోనయ్యారు. అందుకే 70 సంవత్సరాలు చెరకు దేవుడిని వారు అప్పగించారు. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు వాత్సల్యము కలిగిన వాడు. దేవుడు ఆ విధంగా వదిలిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. దేవుడు తాత్కాలికంగా శిక్షించేవాడు, శాశ్వతముగా దీవించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శాశ్వతంగా దీవించేవాడు. ఆయన శిక్ష తాత్కాలికమే, కానీ ఆయన ఆశీర్వాదం మాత్రము తరతరాలు 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 నిండించే దేవుడు ఆయన. అందుకే వారిని చూడగానే ఆయనకు ప్రేమ పుట్టుకొచ్చింది. వారిని చూడగానే వారి మీద జాలి లేచింది ఆయనకి. వారిని చూడగానే అయ్యో, నేను ప్రత్యేకించుకున్న జనాంగమా, నేను ప్రత్యేకంగా అరణ్యంలో నడిపించిన జనాంగమా, నేను ప్రత్యేకముగా ఐగుప్తు దేశం నుంచి విడిపించిన జనాంగమా, మీరు ఎలా అయిపోయారు? మీ సొంత క్రియల ద్వారా ఎలా అయిపోయారే? మీ సొంత ఆలోచన ద్వారా ఎలా అయిపోయారే? మీ సొంత కోరికల ద్వారా ఎలా అయిపోయారే? ఎందుకు ఎలా అయిపోయారు అని వారిని చూసి ఆయన జాలి పడినవాడై ఉన్నాడు. ఆయన జాలిపడే దేవుడు అండి. ఆయన జాలిపడే దేవుడు. ఆయన నిరంతరము కోపించే దేవుడు కాదు. ఆయన నిరంతరము శిక్షించే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి. కష్టంలో ఉన్నావా? భయపడొద్దు. వేదనలో ఉన్నావా? భయపడొద్దు. నిరుత్సాహంలో ఉన్నావా? భయపడొద్దు. భయంలో ఉన్నావా? అస్సలు భయపడొద్దు. రేపు ఏం జరగబోతుందో అని గజగజలాడిపోతున్నావా? డోంట్ ఫియర్ అని నీ దేవుడు చెబుతూ ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? ఆయన అంటున్నాడు, అలసిన హృదయాలను నేను సేద తీర్చే దేవుడను. అలసిపోయావా? ఏ విషయంలో అలసిపోయావు? అలసిపోయి ఇక నా జీవితము అయిపోయింది అనుకుంటున్నావా? ఇక నేను లెగవలేను అనుకుంటున్నావా? ఇక మరలా నేను సంతోషించలేను అనుకుంటున్నావా? వద్దు వద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకంటే ఆయన అలసిన హృదయాలను సేద తీర్చే దేవుడట. ఇశ్రాయేలీయులు పొలాలు బీడైపోతే ఆ బీడు భూముల మీద మరలా ఆయన వర్షమును కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం కూడా అలా వేదనతో ఉంటే, నీ హృదయం కూడా అలా బాధతో ఉంటే, నీ హృదయం కూడా భయముతో ఉంటే, నీ హృదయం కూడా అలాంటి స్థితిలో నువ్వు అనుభవిస్తూ ఉంటే, దేవుడు ఆయన ప్రేమనే వర్షాన్ని నీ హృదయం మీద కురిపించబోతున్నాడు. ఆయన ప్రేమను నీ హృదయం మీద ఆయన కురిపించి నిన్ను మరలా నూతనమైన సంతోషం వైపు నడిపించబోతున్నానని నీకు ఆయన మాటిస్తున్న దేవుడు. ఆయన మాటించాడంటే, ఆయన ఒక్కసారి మాటిచ్చాడంటే, చూడండి, పర్వతములు తొలగినను, మెట్టెలు దద్దరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే, ఆయన ఎంతటి ఉపద్రవం జరిగినా ఆ మాట నిలబెట్టుకుంటునే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలీయులు అలసి ఉన్నారు, కృషించిపోయి ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సంతోషమే లేదు. వారి ఆ ఇళ్లలో పండగే లేదు, ఆరాధన లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు, నిజముగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఆయన్ని స్తుతించడం లేదు. ఎందుకంటే దేవాలయానికి దూరంగా ఉన్నారు కదా. వారు యెరూషలేములో లేరు, దేవుని ఆలయం ఉన్న ప్రాంతంలో లేరు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు ఆ యొక్క బబులోను ప్రాంతంలో ఉన్నారు. మోకరిస్తే ఇంట్లోనే మోకరిస్తున్నారు, ప్రార్థన చేస్తే అక్కడే ప్రార్థన చేస్తున్నారు. అందుకే దానియేలట తన ఇంటి మీదకి వెళ్ళి కిటికీ తలుపులు యెరూషలేము వైపు తెరచి ఆ దేవాలయం వైపు మోకరించి ప్రార్థన చేశాడట. దానియేలు దేవాలయం వైపు, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, అయ్యా, నేను నీకు సన్నిధికి నేరుగా రాలేని స్థితిలో ఉన్నాను, నీ ఆలయంలో అడుగుపెట్టి నిన్ను ఆరాధించే స్థితిలో నేను లేకుండా పోయాను, ఇదిగో బానిస దేశంలో ఉన్నాను,
అని ఇలాగైనా నిన్ను ఆరాధిస్తాను, ఇలాగనే నిన్ను ప్రార్థిస్తానని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నిజమే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిని భౌతికంగా అనుభవించటానికి చాలామంది ఇష్టంగా ఉండటం లేదు. అంటే దేవుని సన్నిధికి చర్చ్కి వెళ్ళి సంఘంతో కలిసి అక్కడ వాక్యం విని అక్కడ ప్రార్థన చేసి అక్కడ చప్పట్లు కొట్టి అక్కడ ఆనందించుదామనే ఆ ఆలోచన చాలామందికి తమ హృదయాల్లో పోయింది. కానీ నువ్వు ఎంత ఆన్లైన్ సర్వీసులో విన్నా, ఆన్లైన్ సర్వీస్ వింటే తప్పని నేను అంటలా, ఆన్లైన్ సర్వీసులో పాల్గొంటే తప్పని నేను అంటలా, కానీ నువ్వు ఎంత ఆన్లైన్ సర్వీస్లో విన్నా ఆ ఫీల్ కన్నా నువ్వు నేరుగా సంఘంలోకి వెళ్ళి చర్చ్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థించి ఆ సంఘంతో కలిసి పాటలు పాడి చప్పట్లు కొట్టి ఆరాధించిన ఫీల్కి ఎంత తేడా ఉంటుంది? ఉండదా? కానీ నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతలేదు, కానీ ఇంట్లో కూర్చొని పెద్ద స్క్రీన్ అండి మాది, ఏదంట పెద్ద స్క్రీన్ అండి, ఆ స్క్రీన్లో చూస్తుంటే నిజముగా మేము అక్కడ ఉన్నాం, కానీ నువ్వు ఎంత ఫీల్ అయినా దేవుని ఆలయములో ఆయన సన్నిధిని అనుభవించిన ఫీల్ నీకు ఎప్పటికీ రాదు. అందుకే దానియేలు ఆ కిటికీ తలుపులు తీసి ఆ దేవాలయం ఉన్న యెరూషలేము వైపు మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అండి. ఆయన వింటాడు నీ ప్రార్థన. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, నా ప్రార్థన ఆయన వినడం లేదు, అందుకే నాకు జవాబు రావడం లేదు, నేను ఎంత ప్రార్థించినా కార్యము జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, దానికి జవాబును సిద్ధపరిచాడు. తగు సమయంలో రైట్ టైంలో ఆయన నీకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. 70 సంవత్సరాలు ముగిచి చివరి వారంలోకి వచ్చారు. 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత చెరకు పంపించిన తర్వాత చివరి రోజుల్లోకి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను అలసిన హృదయాలను తృప్తిపరిచే దేవుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలసిపోయి ఉన్నావా? వేదనతో ఉన్నావా? బాధతో ఉన్నావా? నీ హృదయము దుఃఖంతో నిండిపోయి ఉన్నదా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన నూతన నిబంధన నీతో నీ హృదయంతో ఆయన చేయబోతున్నాడు. ఎటువంటి హృదయం అంటే, నిన్ను మరలా నేను చిగురింపజేస్తాను, నేను మరలా నిన్ను నూతనముగా నిర్మాణం చేస్తాను. అయ్యో, పునాదులు సహా పడిపోయింది నా కుటుంబం అనుకుంటున్నావా? నా కుటుంబంలో ఇక ఏ విధమైన మంచి అనేది నేను చూడలేను అని అనుకుంటున్నావా? కాదు, దేవుడు మరలా నిన్ను నిర్మించే దేవుడు, దేవుడు మరలా నిన్ను కట్టే దేవుడు. ఆయన పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి నీ కొరకు మరణించిన దేనికంటే నీ యొక్క కుటుంబాలను తిరిగి మరలా నూతనమైన జీవంతో నిర్మించడానికి. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతులు, యెహోవా చేయు ఉపకారం బట్టియు, గోధుమల బట్టియు, ద్రాక్షారసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారి ఇంకెన్నటికి కృషింపగా నీళ్లు పారు తోట వలె ఉందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరిగి వచ్చిందంట. మళ్ళా రెండవ స్థితి ఎటువంటి స్థితి అంటే, నీరు కట్టిన తోట వలె అట. నీరు కట్టిన తోట ఎలా ఉంటే పచ్చగా ఉంటుంది, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. మరలా దేవుడు నిన్ను నిర్మించబోతున్నాడు, మరలా దేవుడు నీ కుటుంబాన్ని నిర్మించబోతున్నాడు, మరలా దేవుడు నిన్ను మరలా నిలవబెట్టబోతున్నాడు. ఎలా అంటే, నీరు కట్టిన తోట వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, అది చక్కగా ఫలించే వృక్షములాగా దేవుడు మరలా నిన్ను తిరిగి నిలవబెట్టబోతున్నాడు. పడిపోయామని బాధపడొద్దు, పడిపోయామని దిగులు చెందొద్దు. అయ్యో, ఒకప్పుడు మా స్థితి అలా ఉన్నదే,
ఇప్పుడు ఈ స్థితి ఇలా కిందకు దిగజారిపోయినదే. అయ్యో, ఒకప్పుడు మేము అలా ఉన్నప్పుడు అనేక మంది మమ్మల్ని గౌరవించారే, ఈరోజు మా స్థితిని చూసి అనేక మంది హేళన చేస్తున్నారే. మరలా నేను పోగొట్టుకున్న స్థితి నాకు రాదా? మరలా నేను కోల్పోయిన ఆ స్థితిని నాకు దేవుడు ఇవ్వడా అని నువ్వు ప్రార్థిస్తుంటే దేవుడు నీతోనే చెబుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడద్దు, దిగులు చెందొద్దు. ఏదైతే కోల్పోయావో, ఏదైతే లేదని బాధపడుతున్నావో, ఏదైతే లేదని దిగులు చెందుతున్నావో దానంతటిని మరలా దేవుడు నీకును నీ కుటుంబానికి ఇవ్వటానికి కార్యము సిద్ధం చేశాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, కొన్ని కుటుంబాలను చూస్తే ఎలా ఉంటుందంటే, అయ్యో ఒకప్పుడు ఎంత సంతోషముగా ఉన్నది ఈ కుటుంబం, ఎంత ఆనందముగా ఉన్నది ఈ కుటుంబం, ఎంత అద్భుతముగా చూస్తే కన్నులకు పండగగా ఉండేది ఈ కుటుంబం. అయితే అపవాది ఆ కుటుంబంలో గలిబిలి లేపి, అపవాది ఆ కుటుంబంలో ఐక్యతను తీసివేసి, అపవాది ఆ కుటుంబంలో నానా రకాలైన గలిబిలను రేపిన తర్వాత ఆ కుటుంబాలు ఈరోజు అల్లాడుతూ ఉంటే, ఆ కుటుంబాలు కన్నీరు పెడుతూ ఉంటే వారికి చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు ఈరోజు దిగులు పడద్దు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, మరలా నీ కుటుంబాన్ని తిరిగి ముందుటి కంటే నూతనమైన ఆనందముతో మరలా నిర్మించబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎలా అంటే ఎలా నిర్మించబోతున్నాడంటే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 మాటలు చదవండి. యెషయా గ్రంథము, అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయును, అది బహుగా పూయచ్చు ఉల్లసించి గీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానుకుండును. ఆమె యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలన చేతులను బలపరచుడి, త్రుట్టిన మోకాలను దృఢపరచుడి. దద్దరిల హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి అల్లు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరలా వారి జనాంగాన్ని, ఇశ్రాయేలుల జనాంగాన్ని మరలా సమకూర్చట, ఎండిన భూమి మీద వర్షము కురిస్తే అది ఎలా మరలా వికసించిద్దో. 70 సంవత్సరాలండి వ్యవసాయం లేదు, 70 సంవత్సరాలండి ఆ ఇళ్లలో కాపురం ఉండేవారు లేరు. 4 రోజులు ఇల్లు వదిలిపెట్టి వెళ్తేనే ఎలా ఉంటుంది కదా. ఆ ఇంట్లోకి ఇక మాకు అటువైపు అయితే ఎలుకలు, పందికొక్కులు, బల్లులు, మేము బల్లులతో అన్నిటితో సహవాసం చేస్తున్నాడా. పందికొక్కులు ఎంత కట్టడి చేసినా వస్తుంది, అది ఎంత ప్రయత్నం చేసినా అది మాత్రం ఆగదు. ఇది 4 రోజులు లేకపోతేనే. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి బానిసలుగా వెళ్ళిపోతే వారి కుటుంబాలు, గృహాలు ఎలా ఉండే ఒకసారి ఆలోచించండి. ఆ వ్యవసాయము 4 సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే భూమిలో ఏం మలుస్తాయి? ముళ్ళ తుప్పలు మలుస్తాయి. మరి 70 సంవత్సరాలు అక్కడ వ్యవసాయం జరగల, ఏం మలిసి ఉంటాయి అంటావు? ముళ్ళ తుప్పలు మలిసి అవి ఎలా అంటే మానులై కూర్చొని ఉంటాయి. మరి వాటినన్నిటినీ తొలగించి మరలా భూమిని దున్నించి ఆయన ఆశీర్వాదాన్ని, వర్షాన్ని కురిపించినప్పుడు మరలా ఆ భూమి ఎలా సంతోషిస్తుంది అంటే, ఆ భూమి నోరు ఉంటే ఎలా కీర్తించింది దేవుణ్ణి. అయ్యా 70 సంవత్సరాలు మమ్మల్ని దున్నిన వారు లేరు, 70 సంవత్సరాల మాలో మొక్క వేసిన వారు లేరు, 70 సంవత్సరాలు మాకు నీరు పెట్టిన వారు లేరు, 70 సంవత్సరాలు మమ్మల్ని సేద్యం చేసిన వారు లేరు. ప్రభువా, తిరిగి మరలా మాకు ఆ స్థితినిచ్చావు అని దానికి గాని నోరు వస్తే భూమి ఎలా స్తుతించింది దేవుణ్ణి, ఎలా ఆరాధించింది కదా. ప్రియమైన బిడ్డలారా, అలాగా దేవుడు మరలా మీ కుటుంబాలను, మరలా మీ స్థితిని, మీ పరిస్థితులను, మన సంఘమును, మన ప్రాంతమును ఎవరైతే
ఎవరైతే దీనస్థితిలో ఉన్నానని బాధపడుతున్నారో, ఎవరైతే అయ్యో మా కుటుంబ పరిస్థితి అసలు బాగలేదని వేదన చెందుతున్నారో, అయ్యో నా హృదయంలో అసలు సంతోషమే లేదని ఎవరైతే అటువంటి స్థితిలో మీ హృదయాలను కలిగి ఉన్నారో, వారికి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను ఎండిన భూమి మీద వర్షం కురిపించినట్లు నీ హృదయం మీద, నీ కుటుంబం మీద, నీ కుటుంబ పరిస్థితుల మీద నా కృపను కుమ్మరించబోతున్నాను. హల్లెలూయా. అందుకే ఏమన్నాడంటే, భయపడొద్దు, ఎందుకంటే ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. చూడండి అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడూ నడవలేక కూర్చునిండువాడు. అతడు పౌలు మాట్లాడుట విని పౌలు వైపు తేరి చూచి, అతని వైపు తేరి చూచి ఏందంట, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించి, నీ పాదములను మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు, అబ్బా హల్లెలూయా, వాడు గంతులు వేసి నడవసాగినట. బిడ్డలారా, వాడు పుట్టినప్పటి నుంచి కుంటివాడట. వాడు లేచి నిలబడ్డా దాఖలాలే లేవు. వాడు చిన్నప్పటి నుంచి దోక్కుంటా నడిచిన వాడే. వాడిని చూసి అందరూ కుంటివాడని చిన్నప్పటి నుంచి ఎగతాళి చేసి అనేక రకాలుగా హేళన అనుభవించిన జీవితం వాడిది కదా. ఏమంటారు, మాతో పాటు కూడా మేము హై స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 కాళ్ళు వాడు ఇట్లా ఇడ్చుకుంటూ వచ్చేవాడు. వాడు నా ఫ్రెండు. వాడితో మా ఇంటి కాడ నుంచి మా హై స్కూల్కి వెళ్ళటానికి మాకు 2 గంటలు పట్టిద్ది. ఎందుకంటే వాడు 2 కాళ్ళు పోలియో, కానీ పూర్తిగా రాలేదు. ఆ కాళ్ళ మీద నడవగలరు. ఇట్లా ఒకటి వేసుకుంటూ వస్తాడు. వాడితో నేను చిన్నగా మాట్లాడుకుంటా. మేము 9:30కి స్కూల్ అయితే మేము ఎప్పుడు 8 గంటలకో 7:30కో స్టార్ట్ అయ్యేవాళ్ళం మా ఇంటికాడ. చాలా దూరం మా హై స్కూల్, పేరాల హై స్కూల్ అంటారు. అట్లా వెళ్తూ ఉంటే అందరూ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ, రే వాడితో నీకేం రా, వాడు వస్తాలే రారా అనేవాడు. ఏంటంటే అరే వాడు నడుచుకుంటూ వచ్చేలోపు అని వాడి మీద జోకులు వేసేవాళ్ళు. కానీ వాడేమో నాకు చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, అందుకని వాడిని వదిలిపెట్టి వెళ్ళేవాడిని కాదు. వాడనేవాడు, చూసారా ఏమంటున్నారు, ఎగతాళి చేస్తున్నారా నేను కూర్చోండి, ఎగతాళి చేశారు వాడిని. కానీ వాడు బాగా చదువుతాడు. బాగా చదివి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాడు పెద్ద పోస్టులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎగతాళి చేశారు వాడిని కుంటోడని చిన్నప్పుడు. ప్రియమిత్రులారా, వీడిని కూడా పుట్టినప్పటి నుంచి కుంటోడట. వీడు లేచిన దాఖలాలు లేవు. వాడిని హేళన చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో. అరే కుంటివాడివి, నిన్ను పోషించలేకపోతున్నావరని ఎంతమంది ఎన్ని రకాలుగా వారి కుటుంబ సభ్యులు కోపం వచ్చినప్పుడు అన్నారో. అనరా? కొంతమంది అంటారండి, కొంతమంది అంటారు. జాగ్రత్త, అలాంటి స్థితిలో ఉన్నారని ఎవరిని కానీ మీరు ఎవరిని తోలనాడొద్దు. అది మీకు దేవుడిచ్చిన వరం. అటువంటి వాళ్ళకి మీరు సేవ చేస్తే మీ కుటుంబము, మీ పిల్లలు తరతరాలు దీవించబడటానికి దేవుడు ఆ పనిని అప్పగించాడు. మొన్న ఆ ఊరు వెళ్ళాం కదా డబ్బులు వసూలు చేయడానికి. ఒక ఇంట్లోకి నన్ను పిలిచాడు. ఆ పిల్లవాడు అబ్నార్మల్, కాలు చేతులు, వాడికి 18 సంవత్సరాలట. ఇంతే ఉన్నాడు. వాడికి వాళ్ళమ్మ భోజనం పెడుతుంటే వాడు నన్ను చూసి ఏదో వాడికి ఏం గుర్తొచ్చిందో, వాడు అసలు మానసికంగా కూడా లేడు, నవ్వుతున్నాడు. అయా ప్రార్థన చేయి పాస్టర్ గారు అంటే నేను అన్నాడు, దేవుడు నువ్వు మోనికి కుమారుని ఇచ్చాడని చెప్పా. అవునండి, నిజమే. దేవుడు నీకు ఎందుకు ఆ పరిచర్య అప్పచెప్పాడంటే నువ్వు మాత్రమే చేయగలవు, మీరు మాత్రమే చేయగలరు. అందుకే ఆ పరిచర్య నీకు ఇచ్చాడు, అందుకే ఆ బాధ్యత నీకు ఇచ్చాడు. దేవుడిచ్చిన బాధ్యతది. తద్వారా ఆ బాధ్యతను నెరవేర్చడం ద్వారా, ఆ స్థితిలో ఉన్నవారిని నువ్వు ఆదరించడం ద్వారా, ఆ స్థితిలో ఉన్నవారిని మీరు పోషించడం ద్వారా, ఆ స్థితిలో ఉన్నవారికి మీరు పరిచర్య చేయడం ద్వారా మీరు దీవించబడతారు. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సంతతి దీవించబడుతుంది. మీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది.
దీవించబడుతుంది. ఇదిగో వీడు పుట్టినప్పటి నుంచి కుంటివాడండి, ఎన్ని హేళన అనుభవించుంటాడు, ఎంత వేదన అనుభవించుంటాడు, ఎంత బాధ అనుభవించుంటాడు. వాడిని ఎంతమంది ఎన్ని రకాలుగా నానా మాటలు, ఒక్కొక్కసారి వారిని మా బాగోగులు చూస్తున్నవారు కూడా కొంచెం విసుకొచ్చి అయ్యో పొద్దుగోగులు చేయలేకపోతున్నానని, ఒక్కొక్కసారి ఉండకపోతే బాగుండేది, పుట్టకపోతే బాగుండేదని అనుకున్న వారు కూడా లేకపోలేదు. కానట వడట ఇలా పౌలు గారు వాక్యం చెబుతుంటే తేరి చూస్తున్నాడట. అంటే శ్వాసంతో చూస్తున్నాడు. అయ్యా, ఈ మాటల్లో ఏదో శక్తి ఉన్నదే, ఈ మాటలో ఏదో బలం ఉన్నదే, ఈ మాటల్లో ఏదో ఆదరణ ఉన్నదే, ఈ మాటలు నాకేదో సంతోషాన్ని ఇస్తున్నాయి, ఈ మాటలు నాకేదో ఆనందాన్ని ఇస్తున్నాయి, నా జీవితంలో ఏదో మార్పు జరగబోతుంది అనే విశ్వాసంతో ఆ మాటల వైపు చూస్తూ ఉంటే పౌలు గారు చూశాడట. పౌలు చూసి వీడికి స్వస్థత పొందుటకు విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీకున్నదా ఆ విశ్వాసం? నీ కుటుంబం బాగుపరుచుకునే విశ్వాసం నీకున్నదా? నీ యొక్క స్థితిని మార్చుకునే విశ్వాసం నీకున్నదా? నువ్వు బాగుపడతావనే విశ్వాసం నీకున్నదా? విశ్వాసం లేకుండా ఏ కార్యం మన జీవితంలో జరగదు. వాడికట స్వస్థత పొందే విశ్వాసం వాళ్ళు ఉందట. ఆ విషయాన్ని పౌలు గారు గుర్తించి, రే నీకు ఆ విశ్వాసం ఉన్నదిరా, లెగిచి నిలబడంటే వాడు దిక్కున నిలబడ్డాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడ్డాడు. అందుకే దేవుడు కార్యం చేయగలడు. భయపడొద్దు. కృంగిని స్థితిలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నేను ఏమి చేయలేకపోతున్నాను, నా పరిస్థితి చూస్తుంటే నాకే బాధగా ఉన్నది, నా పరిస్థితి చూస్తుంటే నాకే హృదయము వేదనగా ఉన్నది, అయ్యో నన్ను బట్టి నా కుటుంబకులు కూడా ఎంతో బాధపడుతున్నారే అని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు చెందొద్దు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆయన సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అవునండి, నిస్సహాయన స్థితిలో ఆయన ఏం చేయగలడంటే చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము ఏందంట? 18 అనగా 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఏమైందంట? నడుము వంగిపోయింది. అంటే ఆమె ఆకాశాన్ని చూసి 18 సంవత్సరాలైంది. ఆమె తల ఎత్తి ఆ ఎదుట ఉన్నవారి ముఖం చూసి 18 సంవత్సరాలైంది. అయ్యో, తల ఎత్తి దేవుడున్న ఆకాశం వైపు చూస్తానికి 18 సంవత్సరాలైంది. ఎంత దీనస్థితి అండి. వంగిపోయిందంట నడుము, గూనె బాగా నడుము వంగిపోయింది, వెన్నుపూస బాగా డౌన్ అయిపోయింది. ఇక ఆమె ఎప్పుడు కూడా ఈ భూమిని చూస్తూనే నడుస్తుంది. ఎదుట ఎవరైనా నిలబడి మాట్లాడుతుంటే వారి మోకాళ్ళు దాకా ఆమె పైకి తలెత్తలేదు. ఎందుకు చెప్పండి? ఆమె నడుము వంగిపోయింది. వంగిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 సంవత్సరాలండి. ప్రియమైన బిడ్డలారా, ఎంత నిస్సహాయ స్థితితో చూడండి. ఆమెని యేసు క్రీస్తు ప్రభువారు అమ్మా అని పిలిచి ఆమెను ముట్టగా ఏమైంది అండి? ప్రియమైన బిడ్డలారా, ఆయన చూపులో బలం ఉంది, ఆయన చూపులో శక్తి ఉన్నది, ఆయన స్పర్శలో స్పష్టత ఉన్నది. ఆయన స్పర్శిస్తే రోగాలు మాయమైపోతాయి. ఆయన మాట్లాడితే హృదయాలు ద్రవించిపోతాయి. ఆయన మాట్లాడితే హృదయము మార్పు చెందుద్ది కదా. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొని వస్తే ఏమని పిలిచాడు? అమ్మా అనగానే ఆమె హృదయం ఏమైపోయింది? ఆమె ఎప్పుడు వినలేదట. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని దేవుడు బలపరుస్తాడు. పౌలు గారి ద్వారా ఆయన లేపితే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఇక మన గ్రీకు దేవతలు వచ్చేసారని వారికి ఆ ఎదుటిన్న పూజారట వత్త గొర్రె పిల్లనో మేక పిల్లనో ఆ దేవాలయంలో దండలు కూడా తీసుకొని వచ్చారు. ఏం చేశారు చెప్పండి పిల్లరా? ఆ స్వస్థత చేస్తేనట అక్కడున్న పూజారులందరూ కూడా వాళ్ళు దేవతలు అనుకొని వారికి దండలేసి వారికి బలులు ఇవ్వడానికి వచ్చారట. ఎంత అద్భుతమైన సమయమో! ఈరోజు ఇటువంటి స్థితి ఎవరికైనా సేవకుడికి ఇస్తే ఏం జరిగిద్ది? వాళ్ళు దండలేపించుకొని
గణపరచడానికి అస్సలు వెనకాడరు. అసలు దండ లేకపోతేనే వాళ్ళకై వాళ్ళే కనపరుచుకుంటున్నారు. చూడండి, రండి మా దగ్గరికి, మా దగ్గర అది జరుగుతుంది, మా దగ్గర ఇది జరుగుతుంది అని నిలబెట్టి చెప్పండి, లేనిపోయింది కూడా చెప్పించి పడిపోకపోయినా పడగొట్టి నానా రకాలుగా అన్ని రకాలుగా చేసి వారి ఘనతను వారు అనేక మందికి తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే పౌలు గారిని వారితో ఉన్న బర్నబాని వాళ్ళు గణపరచడానికి దండలు తీసుకొని వచ్చి వాళ్ళకి బరులు అప్పించడానికి ఈ యొక్క బలం తీసుకొని వస్తే వాళ్ళు బట్టలు దించుకొని, ఒరే మాకెందుకురా, ఇవ్వాల్సింది దేవునికి రా ఘనత, మమ్మల్ని దేవుళ్ళని చేయొద్దు, మమ్మల్ని దేవతలను చేయొద్దు, అలాగ నువ్వు ఇవ్వద్దని వాళ్ళని వారించడానికి తల ప్రాణం తోకొచ్చిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అదే సిచ్యువేషన్ ఈరోజు నాలాంటి వాడికి జరిగితే ఎట్లా ఉంటుంది? ఏంది ఒక దండే తెచ్చారు, అదేంది ఎర్రదండ తేలేదు, ఏదో బంతిపూల దండే తెచ్చారేంటి, ఏందండ చిట్టి గులాబీలు తేలేదేంటి, అవునా ఏంటి ఈ సెలవ తెచ్చేవేంటి, పట్టు సెలవ తేలేదేంటి అని అడిగి గణపరుచుకునేవారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజు పౌలు గారైతే, అయ్యా మేము దానికి తగము, ఏదైనా మహిమ రావాలంటే ఎవరికి రావాలి? ఆ కార్యము చేసిన దేవునికి రావాలి అని చెప్పారండి. చెప్పగానే యూదులందరూ వచ్చి రాళ్ళేసి కొట్టేశారు సార్ వాళ్ళని. వాళ్ళు గణపరుచుకున్నట్లుగా అయితే, దండలేపించుకున్నట్టుగా అయితే యూదులు కొట్టేవాళ్ళు కాదు. దేవునికి మహిమ రావాలన్నారని యూదులు వచ్చి పౌలు గారి మీద పడి రాళ్లతో కొట్టేశారండి. కొట్టేస్తే పౌలు గారు ఏమయ్యాడు? చనిపోయిన స్థితికి వెళ్తే కాలు పట్టుకొని ఊరు బయటకు లాక్కెళ్ళి వదిలేశారు. శిష్యులందరూ చుట్టూ నిలబడి, అయ్యా పౌలు గారు అయిపోయావా, పౌలు గారు మరణించాడు, ఇక మనల్ని నడిపించేవాళ్ళు లేరేమో అనుకుంటున్న ఆ సమయంలో పౌలు గారు మరలా దిక్కును లేచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడు వదిలిపెట్టాడండి. మనుషులు హింసించొచ్చుగాక, మనుషులు నానా రకంగా బాధ పెట్టొచ్చుగాక, కానీ ఎవరైతే దేవుని చిత్తంలో ఉన్నారో, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపిస్తూ వారు నడుస్తూ ఉన్నారో వారి పక్షాన దేవుడు యుద్ధమే చేస్తాడు. దేవునికి స్తోత్రం. శాసనాలే మారుస్తాడు దేవుడు. పౌలు గారు లేచి మళ్ళా వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకే అంటున్నాడు దేవుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎందుకు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నారంటే, ఆ రోజుల్లో బలివ్వటానికి పావురాలను గువ్వలను కొనటానికి వెళ్ళినప్పుడు కొసురుగా పిచ్చుకలను ఇచ్చేవాళ్ళట. అర్థమైందా? మీరు కూరగాయలకి వెళ్ళినప్పుడు ఏమడుగుతారు? ఇప్పుడు కనీసం ఏంటిది, అది కరివేపాకు కూడా వరకు ఇట్లా, ఇంతకుముందు వరకు ఇచ్చేవాళ్ళు కదా. కరివేపాకు కొంచెం పెట్టు అనగానే ఎంత పెద్ద కొమ్మ ఇచ్చేవాడు. కానీ ఈరోజు అది కూడా ఇవ్వట్లా, అయినా మనం అడగకుండా ఉండం. ఆ రోజుల్లో పావురాలను గువ్వలను దేవుని సన్నిధిలో బలివ్వటానికి కొనుక్కునే ఆ షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు కొసురుగా పిచ్చుకలను ఇచ్చేవాళ్ళు. అంటే ఊరికనే ఇచ్చేవాళ్ళు. అంటే వాటికి ఏం లేదు, విలువ లేదు. కానీ ఆయన అన్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు. విలువ లేవనుకుంటున్నారేమో, కాదు, మీ తల వెంట్రుకలు ఎన్నో నాకు, అంటే నీ గురించి సంపూర్ణముగా ఆయనకు తెలుసు. నీ విషయంలో తెలియదంటూ ఏమీ లేదు. నువ్వు పడుతున్న కష్టం తెలుసు, నువ్వు కారుస్తున్న కన్నీరు తెలుసు, నీ హృదయ వేదన తెలుసు, నీ కుటుంబ పరిస్థితి తెలుసు, నీ యొక్క ఆర్థిక స్థితి తెలుసు, నీ ఆరోగ్య పరిస్థితి తెలుసు, నువ్వు ఏ విధంగా ఈరోజు జీవనాన్ని గడుపుతున్నావో ప్రతిదీ ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. నువ్వు అంటావు అప్పుడు, అయ్యా ఇన్ని తెలిసిన దేవుడు ఎందుకు నాకు ఈ స్థితిలో వదిలిపెట్టాడో? ఎందుకు వదిలిపెట్టాడు? దేవుడు వదిలిపెట్టలా. దేవుడు చెబుతూనే ఉన్నాడు. దేవుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు.
అయితే ఆ వ్యక్తి వినటం లేదు, ఆ వ్యక్తి మారడం లేదు, ఆ వ్యక్తికి మారు మనసు రావడం లేదు. అయినా దేవుడు అవకాశం ఇస్తున్నాడు అంటే దేవుని దీర్ఘశాంతాన్ని ఇక్కడ మనం గమనించాలి. కానీ ఎన్నిసార్లు గద్దించిన వారు లోబడకపోతే వారికి ఆ అంతం ఎలా వచ్చిందంట, నాశనం ఎలా వచ్చింది, హఠాత్తుగా ఒకరోజు వచ్చిందంట. ఆ రోజు అయ్యో నేను మారుతానన్నా కానీ అవకాశము లీవుడో దేవుడు. జాగ్రత్త జాగ్రత్త. దేవుడు నీ ప్రతి విషయాన్ని చూస్తున్నవాడు. ఆయన నీ తల వెంట్రుకలను లెక్కించిన దేవుడు. నువ్వు ఆయనకి చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైన వాడు, చాలా ప్రత్యేకమైన దానవు. అందుకని నీ గురించి అన్ని తెలిసిన దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వేం భయపడొద్దు, నువ్వేం దిగులు చెందొద్దు. అందుకే అన్నాడు భయపడొద్దు. ఒకవేళ భయపడాల్సి వస్తే ఎవరికి భయపడాలి తెలుసా? ఆత్మను దేహమును రెండిటిని కూడా చంపువారికి భయపడండి. ఎవరు ఈ రెండింటిని చంపాయన? ఈ రెండింటిని చంపేవాళ్ళు ఎవరు? దేవుడే. భయపడాల్సి వస్తే ఆయనకు భయపడండి. అంతేగాని నీ పరిస్థితులకు నువ్వు భయపడొద్దు. నీ ఇంట్లో జరుగుతున్న అటువంటి లేమి విషయంలో భయపడొద్దు. నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం విషయంలో భయపడొద్దు. నువ్వు అనుభవిస్తున్న ఈ వేదన విషయంలో భయపడొద్దు. నువ్వు అనుభవిస్తున్న ఈ అనారోగ్య విషయంలో భయపడొద్దు. ఎందుకంటే ఆయన నిన్ను సరి చేయబోతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని మరలా నీరు కట్టిన తోట వల్లే ఫలభరితంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఈ మాట చదివించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. పిలిచిన వాడను నిన్ను అర్ధాంతరంగా వదిలిపెట్టేవాడను కాదు. పిలిచిన వాడను నేను నిన్ను వదిలిపెట్టి వెనక పంపించేవాడను కాదు. పిలిచిన వాడను నేను నమ్మదగిన వాడను. నిన్ను ఖచ్చితంగా పిలిచిన పిలుపుకు తగినట్లుగా నేను నిన్ను వాడుకుంటాను. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నిన్ను హెచ్చిస్తాను. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాను అని పలుకుతున్న దేవుడు. అంతేగాని నిన్ను ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నిన్ను వదిలిపెట్టి వెళ్తాడు అంటే నమ్ముతున్నావా? నమ్మదు. ఒకవేళ ఆయన కొంతకాలము నిన్ను వదిలిపెట్టాడు అంటే అందులో నీకు ఏదో నేర్పించాలని, అందులో నీకు ఏదో గొప్పది ఇంకా దాచి ఉంచాడని ఆయన నిన్ను ఆ విధంగా నీకు కొంతకాలము ఆ శ్రమలోను, కొంతకాలము ఆ వేదనలోను, కొంతకాలము ఆ స్థితిలోను ఆయన నీకు అంగీకరించాడు. కానీ దాని తరువాత అంతకంటే రెండంతల మేలు, అంతకంటే రెండంతల ఘనత, అంతకంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అందుకని పిలిచిన వాడును నేను నిన్ను మర్చిపోతాను అనుకుంటే నీ భ్రమ. నేను నిన్ను మర్చిపోలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చావు అంటే ఆయన పిలిస్తే నువ్వు వచ్చావు ఇక్కడికి. ఊరికినే రాలా నువ్వు. చాలా పనులు ఉన్నాయి నీ అందరికీ. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి ఇక్కడ దాకా వచ్చావంటే ఆయన నిన్ను పిలిచి సిద్ధపరిచి ఆయన సన్నిధిలో కూర్చోండబెట్టాడు. కనుక భయపడొద్దు. ఏం చెందొద్దు? భయపడొద్దు. ఒకటి, ఆయన తిరిగి మరలా ఆ ఇశ్రాయేలులను తన రాజ్యములకు తీసుకుపోయి ఆ రాజ్యమును తిరిగి నూతనముగా నిర్మించే దేవుడు. రెండవది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆయన ఆదరించే దేవుడు. మూడవది, పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు భయపడొద్దు. మీ ప్రతి పరిస్థితిని నేను చూస్తున్నాను కాబట్టి, మిమ్మల్ని పిలిచిన వాడిని కాబట్టి, మీకు రావాల్సిన వచ్చినప్పుడు, మీకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఘనతను, ఆ ఆశీర్వాదమును, ఆ స్థితిని దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించునుగాక.